అయితే చాలా బాగుంది. శంకర్ గారు మంచి కాన్సెప్ట్ ఆల్రెడీ అసలు మార్నింగ్ బెనిఫిట్ షో ఒకటే ఉంటుంది. ఇది మాత్రం 11కి ముందు 3 షోస్ వదిలేడు. 1, 5, 8 ఇంతవరకు మ్యాక్సిమం ఏ హీరోది ఇలా చేయలేదు. కానీ ఈ సినిమాకి ఇలా చేశారు. 11కి ముందు 3 బెనిఫిట్ షోస్ పడుతున్నాయి. కానీ మంచి కాన్సెప్ట్ దింపారు. సినిమా అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. స్టోరీ పరంగా ఎలా ఉంది? స్టోరీ మాత్రం ఎరైట్ చేశారు అన్న. చెప్పారు స్టోరీ మాత్రం ఎక్సలెంట్. పొలిటికల్ మాత్రం ఆల్రెడీ షో స్టార్ట్ అయిపోయింది. పొలిటికల్ మాత్రం నెంబర్ 1 శంకర్ గారు దింపేశారు. అంటే ఆంధ్ర సంబంధించి వైసీపీకి సంబంధించిన పార్టీకి సంబంధించి డైలాగ్స్ వస్తానే ఉంటాయి. కానీ చూడాలి, అందరూ చూస్తే వాళ్ళ ఇమాజినేషన్ వాళ్ళ తగ్గట్టు సెట్ అయిపోద్ది. ఒకలా ఉంటారే కానీ అలా ఉంది, ఇలా ఉంది. సినిమాలో నీకు నచ్చిన సెంటిమెంట్ ఏంటి? సన్నివేశం ఏంటి? సినిమా అయితే ఓవరాల్ గా అన్ని బాగున్నాయి. మెయిన్ అయితే మదర్ సెంటిమెంట్, పొలిటికల్ అనేది ఎలా ఉండాలి, ఎలాగా అసలు ఓటు బ్యాంకింగ్. అసలు జనం సార్ సినిమాలో చాలా థీమ్ చేశారు. ఓటు బ్యాంకింగ్ ఎంత జాగ్రత్తగా ఏంటి, ఒక నిజాయితీ, ఒక మనిషి నిజాయితీ నిలకడ అనేది చాలా పెద్దగా చూపించారు. చాలా బాగుంది. అంజలి క్యారెక్టర్ ఎలా ఉంది? అంజలి క్యారెక్టర్ ఎలా ఉంది? చాలా బాగుంది. పండించేశారు. శ్రీకాంత్ మదర్ సెంటిమెంట్, శ్రీకాంత్ సెంటిమెంట్, మెయిన్ అజయ్ సూర్య గారి సెంటిమెంట్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. చాలా బాగుంది. హీరోయిన్ అద్వానీ గారిది ఆల్మోస్ట్ పర్వాలేదు. సాంగ్స్ మాత్రం ఎక్సలెంట్ గానే ఉన్నాయి. లవ్ ఎలా ఉంది ఇద్దరి మధ్య? లవ్ అనేది కూడా మెయిన్ పొలిటికల్ లవ్ అనేది తర్వాత మెయిన్ పొలిటికల్ సీన్ ఎలాగే ఏంటనేది చాలా బాగా చూపించారు శంకర్ గారు. కానీ చాలా బాగుంది. సంక్రాంతి పని నిలుస్తుందా సినిమా? కన్ఫామ్ గా నిలుస్తుంది. పొలిటికల్ టచ్ లేని వాళ్ళు ఈ సినిమా చూస్తే పొలిటికల్ గా టచ్ ఉన్న వాళ్ళకి నెంబర్ 1, మీడియంగా ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఓకే, టచ్ లేని వాళ్ళకి కూడా ఒక అవగాహన. పుష్పం క్రాస్ అవుతుందా? ఆల్మోస్ట్. స్టోరీ పరంగా ఎలా ఉంది? స్టోరీ పరంగా, కంటెంట్ పరంగా అంతా బాగానే ఉంది. పొలిటికల్ వైపు చూపించారా? పొలిటికల్ వైపు చూపించారన్న. కొంచెం పవన్ కళ్యాణ్ చూపించారు కానీ యాక్టింగ్ మొత్తం చంపేశాడు అన్న రామచంద్ర. శంకర్ ఎఫెక్ట్ ఏం కనపడిందా? శంకర్ డైరెక్టర్ మరి శంకర్ సినిమా శంకర్ కనపడకుండా ఎలా ఉంటుంది అన్న? శంకర్ దించేశాడు అసలు. చాలా బాగా చేశాడు. రికార్డు పరంగా ఎలా ఉంటుంది? వసూలు రికార్డు పరంగా ఎలా ఉంటుంది? రికార్డు పరంగా అన్ని బ్రేక్ చేసేస్తాడు. సంక్రాంతి బరిలో ఉంటుంది పక్క. సంక్రాంతి వచ్చేసింది సినిమా. గేమ్ చేంజర్ అని చేంజ్ చేసాడు అంతా. పుష్ప ఏముందన్నా 700 కోట్లు ఇన్ని రోజులుగా అయిపోయింది సినిమా. ఇంకా అంత అయిపోయింది. తీసి పెట్టాడు. అల్లర్జున్ డాన్స్ అందరు చెప్పండి, ఆర్మీ ఒక సోల్జర్ తీసి రమ్మానండి. ఏమి అని చెప్పి సంక్రాంతి రికార్డులు రాసుకుంటారు రేపు నిన్న ఆర్మీ సోల్జర్స్ అందరూ. వరల్డ్ వైడ్ ఏంటి బ్రో, వచ్చేసింది 1000 కోట్లు చూడండి. లిస్ట్ లో గెలిపేది ఒక ఆర్మీ అంతా రావాలి నా నడుచుకొని అన్నారు కదా. వస్తుంది ఒక ఆర్మీ అంతా నిండి ఉంటుంది. శంకర్ గారు పని అయిపోయింది అన్నారు కదా, ఆయన కంప్లీట్ ఇచ్చారా? శంకర్ గారు పని అయిపోయింది అన్నారు కదా. ఏమీ లేదండి, అంతా బాగానే ఉంది సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చంపేశాడు. ఆయన యాక్టింగ్ మీద లాగింది సినిమా. ఆయన సినిమా ఎందుకండి, ఆయన యాక్టింగ్ ఆయన డాన్స్ కానీ బీజిఎం కానీ అంతా శంకర్ రామ్ చరణే. ఆయన కొట్టేవారు లేరు. అమన్ వర్క్ ఎలా ఉంది? అమన్ వర్క్ బీజిఎం ఏదో అనుకున్నాం కానీ బాగా ఇచ్చారండి. బీజిఎం కమల్ లేకపోతే సినిమా లేదు. రామ్ చరణ్ గారి డాన్స్ రామ్ చరణ్ మీకు తెలియదే ఉంది. ఆయన ఎలా చేస్తాడో మీకు తెలీదా? అదే ఈ సినిమాలో ఇప్పుడు జనసేన అలాగే వైసీపీ టార్గెట్ డైలాగ్స్ ఉన్నాయన్నారు. డైలాగ్స్ అయితే అలా ఏం లేవు కానీ కొద్దిగా పొలిటికల్ పరంగానే ఉందండి సినిమా. వైసీపీని టార్గెట్ చేస్తూ జనసేన టార్గెట్ ఏం లేవు. బాగానే ఉంటుంది. స్టోరీ కాదు అంతా సినిమా మొత్తం చాలా బాగుందన్న. నేను పీక్ మాలో చూశాను. సినిమా బాగా హిట్ అయింది అన్న. స్టోరీ పరంగా ఎలా ఉంది? స్టోరీ అయితే తల్లి సెంటిమెంట్, రాజకీయము 4-5 రాజకీయం కన్నా ఉన్నాయి. పోలీస్ క్యారెక్టర్ ఒకటి ఉంది, మళ్ళీ ఎమ్మెల్యే కింద సీఎం ఇలా 4-5 ఉన్నాయి. వైసీపీ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఉందన్నారు. అవునవును, ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సంబంధించింది కూడా ఉందని. యాక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫైట్లు కూడా చాలా బాగున్నాయి, పాటలు బాగున్నాయి, అంతా బాగుంది అన్న. సంక్రాంతి బరిలో చూస్తుందా సినిమా? హిట్ అయితే సూపర్. బ్లాక్ బస్టర్ పుష్పాన్ని క్రాస్ అవుతా 100% ఫైట్లు కూడా బాగున్నాయి. హెలికాప్టర్ సీన్లే కానీ, పాటలు హైలైట్ కానీ, డాన్స్ కానీ ఎక్కడ తగ్గేది లేదు. డైలాగ్ కూడా సూపర్గా ఉన్నాయి అన్న. డైరెక్టర్ శంకర్ మార్కు చూపిస్తాడా? 100కు 100 ఇస్తానన్న. 100కు 100 ఎందుకంటే ఎక్కడ తగ్గేలేదు. సినిమా సూపర్గా ఉంటుంది. రెవెన్యూ పరంగా ఎలా ఉంటుంది అన్న? రెవెన్యూ పరంగా ఎలా ఉంటుంది? రెవెన్యూ పరంగా అయితే బాగుంటుంది. వస్తువులు అయితే
బాగానే వస్తుంది. ఏదైనా కానీ మాకైతే బాగా నచ్చిందన్న. ఏదైనా కానీ రేపు ఇవాళ సాయంత్రం లోపల ఇంకా సూపర్గా తెలిసిద్ది మీకు. సినిమా అయితే సూపర్ బ్లాక్ బస్టర్ అన్న. నాకైతే సూపర్గా ఉంది. ఫైట్లే కానీ డ్యాన్స్ కానీ ఎక్కడైనా కానీ సెంటిమెంట్, తల్లి సెంటిమెంట్ కూడా బాగుంది. అమ్మ సెంటిమెంట్, అది రాజకీయ సెంటిమెంట్ కానీ అన్నీ బాగున్నాయి అన్న. లవ్ స్టోరీగా పర్లేదు బాగుంది. హీరోయిన్ పర్లేదు. డాన్స్ సూపర్. నాకు జరగని సాంగ్ అన్నీ బాగున్నాయి అన్న. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్ సూపర్. సినిమా చాలా చాలా బాగుంది. స్టోరీ ఏమైనా వచ్చింది నీకు? స్టోరీ బాగా నచ్చింది. సినిమాలో పొలిటికల్ ఏముంది? చాలానే ఉంది పొలిటికల్ గా. చూడాల్సి చూస్తే అర్థమవుతుంది. ఉస్మాన్ క్రాస్ అవుతుందా? డెఫినెట్లీ. నీకు నచ్చిన సన్నివేశం ఏంటి? చాలా ఉన్నాయి. హీరో మ్యూజిక్ ఎలా ఉంది? తమ్మ మ్యూజిక్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. సంక్రాంతి బాగా చూస్తుందా సినిమా? ఖచ్చితంగా. సూపర్ అంటే సూపర్ హిట్ అన్న. చెప్తున్నా చూడండి, సినిమాని అయితే ఏ సినిమాతో పోల్చకండి. ఎందుకంటే సీక్వెల్ ఉన్న సినిమా వేరు, ఈ సినిమా వేరు. ఎందుకంటే ఈ సినిమా వచ్చేసి పాలిటిక్స్ గురించి అయితే తీశారు. చాలా అంటే చాలా బాగా తీశారు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, రామ్ చరణ్ అన్నది అయితే సూపర్ అంటే సూపర్, మైండ్ బ్లోయింగ్ గా చేశారు. ఏ క్యారెక్టర్ అయినా ఐఏఎస్ కానీ, ఇంకా అసలు సినిమాలో అయితే రామ్ చరణ్ తీసిన సినిమాల్లో అన్ని క్యారెక్టర్స్ చూపించారు. ఒక రకంగా ఆ రకంగానే తీశారు. ఒక పొలిటీషియన్స్ కూడా చూడాలి. ఎందుకంటే మన రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే చాలా తీశారు. లాస్ట్ 2 minutes లో అయితే మన రాష్ట్రానికి ఏమైతే అభివృద్ధి కావాలి అనేది అయితే తీశారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ 2 minutes అయితే ఒక రాజకీయం గురించి తీశారు. అసలు అయితే సినిమా అయితే సూపర్. సినిమా మొత్తం మీద నీకు నచ్చిన సన్నివేశం ఏంటి? సినిమా మొత్తం మీద నాకు నచ్చిన సన్నివేశం ఏంటంటే లాస్ట్ 2 minutes అన్న. ఏంటంటే టైటిల్ వేసేసిన తర్వాత స్టోరీ అయితే చెప్తారు. రామ్ చరణ్ అయితే ఇక ఇది సీఎం అవుతారు. దాని తర్వాత ప్రజలకి ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎలా అంటే పేద ప్రజలకి ఏం చెయ్యాలి అని అయితే సినిమా చెప్పారన్న. లాస్ట్ 2 minutes అయితే సినిమా నాకైతే అది నచ్చిందన్న. అంజలి క్యారెక్టర్ ఎలా ఉంది? అంజలి క్యారెక్టర్ అయితే అంటే మదర్ క్యారెక్టర్ అన్న. అంటే ఫస్ట్ హాఫ్ లో అంత ఎక్కువ ఉండదు కానీ సెకండ్ హాఫ్ లో చూపించారు. అంజలి క్యారెక్టర్ కూడా యాక్టింగ్ అయితే బాగా చేసింది. శ్రీకాంత్ క్యారెక్టర్ అయితే అసలు జన్మించేసాడు అన్న. క్యారెక్టర్ లో మునిగిపోయాడు. ఫస్ట్ హాఫ్ లో అయితే ఫస్ట్ లో స్క్రీన్ లో ఆయన కనపడతాడు. శ్రీకాంత్ అయితే అసలు జీవించేసాడు. అసలు సూర్య అందరూ బాగా చేశారన్న. అసలు సినిమాలో ఒక్కరు కూడా తక్కువ కాదని అసలు ఏం కాదు, అందరూ బాగా చేశారన్న. అన్న అదేంటంటే పుష్ప అంటే ఇప్పుడు 2 sequels ఉంటాయి అన్న. ఆ సినిమా ఒక వేరు, ఈ సినిమా వేరు. పుష్ప 1, 2 2 sequels ఉన్నాయి కదా. ఇది అలా సీక్వెల్ గా లేదు కదా. ఇప్పుడు పుష్ప 2తో దీన్ని పోల్చడం కాదు, పుష్ప 1తో పోల్చండి, అప్పుడు సరిపోద్ది. ఒకవేళ దీనికి సీక్వెల్ ఉంది అనుకోండి, అప్పుడు పుష్ప 2తో పోల్చండి. అలా అయితే హిట్ అయితే అసలు హిట్ ఏంటన్న, సూపర్ హిట్ అన్నది అంతే. అసలు రంగస్థలంలో కూడా చూడలేదు నేను. డబల్ యాక్షన్ చూపేశాడు ఆ సినిమా. మామూలుగా లేదు చెప్తున్నా, ప్రభాస్ చెప్తున్నా చూపేశాడు. శంకర్ గారు బ్యాక్. ఇండియన్ 2 ఇవన్నీ చూడద్దు మీరు. శంకర్ గారిని ప్రీవియస్ గా మళ్ళీ ఎప్పుడు చూసారంటే దీంట్లోనే చూస్తారు. మళ్ళీ తమన్ గారు చింపేశారు అన్న. అసలు సెకండ్ హాఫ్ లో బీజం ఇస్తారు. ఆ రామ్ చరణ్ గారి యాక్టింగ్ అసలు దండం పెట్టేసి. అసలు ఆ ఎమోషన్స్ ఏంటి అసలు. నాకు రంగస్థలంలో చిట్టుబాబు క్యారెక్టర్ ఎంత నచ్చిందో దీంట్లో అప్పన్ గారి క్యారెక్టర్ ఎంత నచ్చింది. దానికి డబుల్ అలా కొడుకు వచ్చి చేస్తాడన్న యాక్టింగ్. అసలు ఇంకోటి ఏంటంటే విలను దింపేశాడు హైలైట్. ఆయన మించిన మొగుడు రామ్ చరణ్ మామూలుగా లేదు. రికార్డులు క్రియేట్ చేస్తాను. గేమ్ చేంజర్ కాదు, రికార్డ్ చేంజర్. సింపుల్గా చెప్తున్నా. శంకర్ గారు బ్యాక్. రామ్ చరణ్ గారికి నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు మొత్తం సూపర్ హిట్ అవుతాయి. పొలిటికల్ గా ఎక్కువ చూపించలా కానీ ఆ పొలిటికల్ గా తప్పులు చేసే వాళ్ళని ఎదిరిస్తాడన్నా, చింపేస్తాడు ఆ బలానా. మామూలుగా చేంజర్ టైటిల్ చెప్తా కదా, గేమ్ చేంజర్ కాదు అది, రికార్డ్ చేంజర్.